వచ్చి భజన నేర్పించడము, భజన పాట నేర్పించడము, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు నేర్పించడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఆ పద్ధతులన్నీ పాటిస్తే ఈ ఊర్లో సార్కి మేము చెప్పేస్తాం, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి చెప్తే ఆయన వస్తాడు. ఆ రోజు ఊరంతా ముగ్గులు వేసి తోరణాలు కట్టి రంగరంగ వైభవంగా జరగాలి. ఎందుకంటే చుట్టుపక్కల పల్లెలు అందరూ వస్తారు, సారులు అందరూ వస్తారు. కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది, ఆసామాసి కాదు. కాబట్టి ఒకరిద్దరితో కాదిస్తారా, దయచేసి గ్రామస్తులందరికీ ఆలోచించండి. నారాయణ లాగా ఇప్పుడు నారాయణ అందులో చాలా పాపం ఆయన ఒకడే ఏం చేస్తాడు చెప్పండి, ఒక చెయ్యి ఏం చేయలేదు కదా, రెండు చేతులు కలిస్తేనే శబ్దం వచ్చేది. కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ కలిసి వస్తే మనం ఇక్కడ ఈ గ్రామంలో భజన మండలి ఏర్పాటుకు సిద్ధం చేసుకున్నాం సార్. ఏమైనా కూడా మీకు డౌట్లు ఉంటే మీరు వచ్చి ఇక్కడ కనుక్కోవచ్చు, అడగచ్చు. దానికి సంబంధించిన ఏమైనా అడ్డంకులు ఉంటే కూడా చెప్పండి, ఏమైనా అడ్డంకులు ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి సరే, ఏమైనా చెప్పండి. ఏమైనా ఉంటే నారాయణ ఏమైనా చూడు మాట్లాడు. నువ్వు యూత్ మెయిన్ యూత్ ఉండాలా, యూత్ మాట్లాడి కనీసం యాక్టివ్గా అనుకూలంగా ఉండాలి. అవునవును, అదే ఊర్లో వాళ్ళు ఒక 5 మంది 6 మంది ఎక్కినారు, నెలకి పెరుగుతారు. మనం చెప్పేది చెప్తా ఉంటాం, వాళ్ళే తెలుసుకుంటారు. భజన మండలి ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడానికి, తెలియజేయడానికి, ఇక్కడ విషయాలు అక్కడ తెలియజేయచ్చు. ఒక అధికారికంగా గుర్తింపు అనేది వస్తుంది సార్. అందుకోసం సత్యసాయి సేవా సంస్థల్లో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. నార్సింపల్లి తాండా అనేది గుర్తింపు రావాలంటే అందరూ కలిసి ఒక రిజిస్ట్రేషన్ లాగా చేసుకొని అక్కడ అందరూ వస్తారు కాబట్టి, అధికారులు వస్తారు కాబట్టి, పై అధికారులు వస్తారు కాబట్టి వాళ్ళు గుర్తింపు మీకు ఒక ప్రశంసా పత్రం ఇచ్చి ఫలాని వాళ్ళు కన్వీనరు, ఇన్ఛార్జు, బాల వికాస్ గురువులు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఏర్పాటు చేసుకునే ఉంటుంది. కాబట్టి గ్రామస్తులంతా కలిసి వస్తే దీనికి మేమంతా సార్తో మాట్లాడి ఓ రోజు పెట్టుకున్నాము సార్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకాను ఫస్ట్ భజనకి రావాలి సార్, అందరూ కొంచెం భజన చిన్న చిన్న పాటలు నేర్చుకొని, భజన పాటలు నేర్చుకొని మీరంతా ముందుకు వస్తే సైరా మేమంతా పాటలు నేర్చుకున్నాము, మాకు భజన మండలి కావాలా అని మీ గ్రామస్తులంతా కోరితే మేము వాళ్ళ పై అధికారులు చెప్తాము. వాళ్ళు వచ్చి మీకు అందరికీ ఒక ప్రశంసా పత్రం ఇచ్చేసి ఇక్కడ గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకొని నమోదు చేసుకొని పోతారు. ఆ రోజు నుంచి ఇక్కడ నార్సింపల్లి తాండా సత్యసాయి సేవా సంస్థలో, సత్యసాయి సేవా సంస్థలో గుర్తింపు అనేది వస్తుంది. అవునవును, అన్ని చోట్లకపోతుంది. ఇంకా ప్రతి ఒక్క ఊరికి, ప్రతి గ్రామానికి కూడా పోయి అందరినీ ఇన్వైట్ చేస్తాము. ఆ రోజు అందరూ కూడా మాకు గుర్తింపు వస్తుంది. అందుకోసం మనం ఇక్కడ భజన మండలి కదని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని మనం చేసుకున్నాం. సేవలు అయితేనేమి, నారాయణ సేవలు అయితేనేమి, బాల వికాస్ అయితేనేమి, ఒకటి స్టెప్ బై స్టెప్ మనం చేసుకున్నాం. కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ కూడా గమనించాల్సింది ఏమంటే భజన కనీసం ఒక అర్ధగంట, 1 గంట సేపు ఇక్కడ భజన చేసి భజన పాటలు బుక్కులు ఇస్తాము, మేము నేర్చుకోండి, నేర్పిస్తాము. ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి నేర్పిస్తాము. కాబట్టి అందరూ కూడా ఆలకించండి సాయిరాం. తాండా వాసులందరూ కూడా జై సాయిరాం.